ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పుకుందాం. ఒకటి క్రికెట్లో, 2 సినిమాల్లో. జనాలు పెట్టుకుంటే నెత్తి మీద పెట్టుకుంటారు, సంబరాలు చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, జెండాలు కడతారు, ఎక్కడికో ఎత్తేస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ఎక్కడికంటే ఆ నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళతో అమాంతం నేల మీద పడేస్తారు. వాళ్ళ ఇక్కడ వీళ్ళ శక్తి అనుసరించి ఆడడం కాదు క్రికెటర్స్. ఇక్కడ అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్ అనుసరించి ఆడాలి. ఇదేం కర్మ చూడండి. చాలా గొప్ప విషయం ఏంటంటే అభిమానులు ఏంటి 6ర్లు 4లు కొట్టి సక్సెస్ ఉన్నంతసేపు, ఎక్కడైనా సరే సక్సెస్ ఉన్నంతసేపు చప్పట్లు కొడతారు. కాస్త ఫెయిల్యూర్కి వెళ్తే వీళ్ళు అసలు యాక్చువల్లీ ఆడేవాడే బాధపడతాడు. అలాంటిది ఫెయిల్యూర్ని అస్సలు అభిమానులు తట్టుకోలేని ఒక విచిత్రమైనటువంటి భావావేశ స్థితిలో ఉన్నారు. విచిత్రమైన భావంలో ఉన్నారన్నమాట. ఇది ఎందుకు చెప్తానంటే, ధోని మన ఇండియన్ క్రికెట్లో అతను ఏంటంటే జార్ఖండ్ డైనమైట్ అనేవారు. అతను వచ్చినప్పటి నుంచి అందరూ కళ్ళు ప్రత్యేకించి అతని మీదే ఉండేవి. అక్కడ క్రీజులోకి వెళ్తే బ్యాట్ పట్టుకొని జలిపిస్తే ఆ ఓచకోత అంటాం కదా యుద్ధంలో మాట, అలాగా అవతల వాడు బౌలర్ ఎంత ఫాస్ట్ బౌలర్ అయినా, ఎంత గొప్ప స్పిన్నర్ అయినా, ఇంకో రకమైన ఆ బాలుని బాది వదిలిపెట్టేవాడు. ధనాధన్ ధోని అనేవారు. ధనాధన్ ధోని అంటే ధన్ మన కొట్టుపడి దొప్పుతాడని చెప్పేసి ఆ బాల్ ఎక్కడికి వెళ్తుందో కొట్టిన ధోనికి తెలీదు, చూసే మనకి తెలీదు, వేసే బౌలర్కి తెలీదు. తేరా బట్టి మనం ఏం రక్షించేవాళ్ళంటే ఆ బాల్ ఎక్కడింది అలా చూస్తే ఆ కెమెరా బాల్ అలా తీసుకెళ్ళి చూపిస్తూ ఉండాలంటే ఈలోగా ఎంపైర్ ఇలా 2 చేతులు పైకి ఇలా ఎక్కితే 6 అని చూపిస్తే ఓహో 6కి వెళ్ళిపోయిందా. లేదా జనాలు ఎక్కడ స్టేడియంలో ఉన్నటువంటి జనాల మధ్యలో పడేది మన ధోని కొట్టే బాల్. అప్పుడు అమ్మాయి 6 కొట్టేవాడు అనుకున్నారు. ఆ ధోని ఆ ఆట తీరు కూడా ఫ్రంట్ పుట్టుకు రావడం, అలా వెనక్కి వెళ్ళడం, ఆ సెటిల్డ్గా కొట్టడం, అది కూడా ఎలాగంటే నాంచడం లేదు. అంటే అప్పుడు ఒక దశలో చూస్తే రాహుల్ ద్రవిడ్ డిఫెన్స్ ఆడుతున్నవాడు అనేటప్పుడు మిస్టర్ కూల్ టీం కోసం నిలబడుతున్నాడు, తొందరగా వికెట్ చేజార్చుకోవట్లేదు, అలా ద్రావిడ్ లాంటి వాళ్ళు మనం కామెంట్ చేసేవాళ్ళం. నానుస్తున్నాడు ఆట. అంటే మనందరికీ ఏంటంటే ముఖ్యంగా క్రికెట్లో 1 సక్సెస్ కావాలి, 2 వికెట్లు చేజార్చుకోకూడదు, 3 పరుగులు స్పీడ్గా రావాలి. ఈ మూడింటిగా చాలా వైవిధ్యమైన విషయం అనమాట. వికెట్ కాపాడుకుంటేనే అక్కడ క్రీజులో నిలబడగలడు, క్రీజులో నిలబడగలిగితేనే 6ర్లు సెంచరీ ఏదో మొత్తమే కొట్టగలడు, రన్స్ కొట్టగలడు. ఆ రన్స్ కొడితేనే ఇక్కడ విజయానికి అవకాశాలు ఉంటాయి. ఇది క్రికెట్ ఫార్మేట్. కానీ మన జనం అంటే క్రికెట్ అభిమాన జనం మటుకు దృష్టి ఏంటంటే తాడో పేడో తేల్చేయాలి. మళ్ళీ ఒక రకంగా అలా ఎఫెన్సివ్గా వెళ్ళి ఓడిపోతే మళ్ళీ మన నోళ్ళే ఆ క్రికెటర్స్ తిడతారు. కానీ అటువంటివన్నిటిని తట్టుకొని విజయం కోసం పోరాడుతూ అక్కడ మనం అంటూ ఉంటాం. కానీ అక్కడ ఎంత ఆ క్రీజులో ఉండే బ్యాట్స్మెన్స్ కానీ 11 మంది బౌలర్స్ కానీ వాళ్ళు ఎంత టెన్షన్ ఏంటి, ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశం మొత్తానికి ఇండియా క్రికెట్ అంటే ఇండియన్ మొత్తం క్రికెట్కి వాళ్ళ 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియాకు గౌరవం మర్యాద వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే మొత్తం అంతా నోళ్లు తెరిచి విమర్శిస్తూనే ఉంటాయి. సరే, ఇప్పుడు ధోని గురించి మాట్లాడుకుంటే ధోనిది అయిపోయింది. ధోని చరిత్ర సమాప్తం. అతను సాధించిన వరల్డ్ కప్పులు, ఇంకో కప్పులు, అతని వ్యక్తిగతంగా అతను ఎదిగిన వైనం ఒక అద్భుతం. క్రికెట్ చూసే ప్రతి ప్రేక్షకుడికి ధోని చూపించిన సుమారు 20-25 ఏళ్ల పైన ఉందే ఆ ప్రతి అధ్యాయం ఒక అద్భుతమే. అయితే ఇప్పుడు బాధాకర విషయం అంటే రీసెంట్గా ఈ ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంటే అతను మొట్టమొదటి నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్కి ప్రాతినిధ్యం వహిస్తాడు. చాలా కాలం కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఈసారి ఒక కామన్ ప్లేయర్గా ఉన్నాడు. సరే, వికెట్ కీపింగ్ అతని ఇష్టమైన విషయం కాబట్టి దాని గురించి చెప్పక్కర్లేదు. ఆయన్ని ధోని ఆపు ఇక చాలు అంటే దేన్నైనా సరే ఎక్కువ అయిపోతే ఆపు అంటాం, ఫెయిల్ అయితే ఆపు అంటాం. ఆపమని అంటున్నామంటే ఆడు అనేవాళ్ళు వాళ్ళందరూ, ధోని ఆడని ప్లీజ్ అనేవాళ్ళు, ఇక ఆపు చాలు అంటే జనం అతని ఆటలు చూసి ఆస్వాదించినటువంటి జనం ఇప్పుడు అంటే ఆపుకోలేకపోతున్నారు. ఏంటి, అతను కొట్టట్లేదని దానికి ఇందులో 2 ఉంటాయండి, విజయం పరాజయం. అతని పరాజయం వైపు వీళ్ళు చూడలేక ఆపంటున్నారా, అతని ఆట వీళ్ళకి నచ్చక ఆపంటున్నారా, రన్స్ కొట్టకపోవడం వల్ల ఆపంటున్నారా, ఆడు అనే వ్యక్తులంతా ఆపు అనే అనడం, ఇక ఆపు చాలు అని చెప్పడం చాలా దురదృష్టకర పరిణామం. వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి మనమేమి విమర్శగా తీసుకోకలే, వాళ్ళ ఉద్వేగం ఆ పదంగా ఉంది.
వాళ్ళ ఉద్వేగానికి అంటే ధోనిని ఎవ్వరూ ఏం మాట అనకూడదు, కానీ ఇప్పుడు అనే పరిస్థితి వచ్చింది. ధోనిని క్రికెట్కి ఆపు చాలు అంటేంటి, నిన్నటిదాకా ఆడు ఆడు నువ్వు లేకపోతే లేదు, ఇండియా లేదు, టీం లేదనేవాళ్ళం. ఈ దిక్కుమాల ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక్కసారిగా అంటే సప్త సముద్రాలు దాటి ఇంటి ముందు మురుక్కాలలో పడి చచ్చాడంటే ఎవడో అలాంటి మాట అనిపించుకుంటున్నాడు అనిపిస్తుంది ధోని. ఏంటి ఎన్ని విజయాలు, ఎన్ని దేశాలు, ఏ దేశం మీద ఆడినా అవతల టీము ఓచకోతే ధోని ఉన్నాడంటే వాళ్ళ వ్యూహాలకు కూడా పనిచేసేవి కావు. అంతటి వీరోచితమైనట్టు క్రికెట్ ఆడి విజయాలు అందించినట్టు ధోనిని ఆపు అంటున్నారంటే ఎంత అవమానకరంగా అనిపిస్తోంది. చాలా బాధాకర విషయం. ధోని ఇక ఆపు చాలు అంటే నీ క్రికెట్ చూసిన చాలు, లేకపోతే నువ్వు చూపించిన ప్రతిభ చాలు అని ఇందులో రకరకాల అర్థాలను మనం చేసుకోవచ్చు. అంటే ఎలా చెప్తున్నారు అంటే ఈ కామెంట్స్ ప్రజల దగ్గర చూస్తే ఈరోజు మీడియా వచ్చేసింది. అలాగే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇంతకుముందు ధోనిని ఇలా పెట్టుకుంటారు ప్లక్కర్స్. ఇప్పుడు అందులో ఏంటంటే వాట్ ఈజ్ ధోని క్వశ్చన్ మార్క్స్, ధోని ఫెయిల్ అయ్యడం లాంటి మీమ్స్ మనం చూడట్లేదా సోషల్ మీడియాలో? మీమ్స్ అనే ఒక ప్రక్రియ ఉంది, ట్రోల్స్, మీమ్స్తో ట్రోల్ చేయడం. ఆ పొజిషన్లోకి ధోని ఆ క్రికెట్ స్టాండర్డ్స్ పెంచినటువంటి, క్రికెట్ క్వాలిటీ పెంచి క్రికెట్ స్టాండర్డ్స్ హై స్టాండర్డ్స్ చేసినటువంటి ధోని మీద ఇక ఆపు చాలు అని అనడం చాలా బాధాకర విషయం. అందులో అర్థం తెలుసుకుని నిజమే మనం అప్ టు మార్క్ చేయలేకపోతున్నాం ఎంత గొప్ప వ్యక్తి అయినా. జనాలకి పిచ్చండి, క్రికెట్ ప్రజలకి పిచ్చి. వాళ్ళు చెప్తున్నాం కదా, వాళ్ళ అభిమానించే హీరో క్రికెటరు ధోని లేకపోతే ఇంకోళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆడి కొడితే జయహో అంటారు, లేదంటే ఇదిగో ఇలా మాటలు ఇంకా ఆపు చాలు వెళ్ళు. వాళ్ళేం తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళంతా క్రికెట్ పిచ్చి వాళ్ళు. ధోని నుంచి ఎక్స్పెక్ట్ చేసేయడం వల్ల వాళ్ళకి అవమానంగా అనిపించి లేకపోతే వాళ్ళకి ఆశాజనంగా అనిపించడం వల్ల ఆపు 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 అని అరుస్తున్నారు. ఈ ధనాధన్ ధోని సిక్సర్ ధోని అరుపులు విన్నటువంటి మనం ఇప్పుడు ఆపు 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 అని అనిపిస్తే ఆయనకి ఎలా ఉంటుంది తెలియక మనకు కూడా బాధగా ఉంటుంది. ధోనిని అభిమానించే అలాంటి వాళ్ళందరూ. ఈ ఎంఎస్ ధోనికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉంది. కాబట్టి శోభన్ బాబు జీవిత చరిత్రలో ఒక విషయం ఉంటుంది. మహానటుడు శోభన్ బాబు, అందాలంటాడు శోభన్ బాబు. ఆయన జీవిత చరిత్రలో ఏంటంటే ఆయన పెద్ద ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత అంత యంగ్ మేలా ఉండలేడు కదా. అది చాలా నాకు జీవితంలో నచ్చే మాట. అందరం వయసుకు గౌరవించాలి, కాలానికి గౌరవించాలి. ఆయన ఒక ఆత్మకథ రాసుకున్నాడు, చాలా గమ్మత్తైన దాని పేరు పెట్టాడు. అది ఇక్కడ నేను ఉదాహరిస్తేది ఏంటంటే ఎంఎస్ ధోని విషయమైనా ఇలాగా ఇంకా ఆడి ఏదో జనాలకి ఆనందాన్ని ఇద్దాం అనుకున్నటువంటి ఇలాంటి వాళ్ళల్లో పరుగు ఆపడం ఒక కళ అన్నాడు. పరుగు ఆపడం ఒక కళ అంటే అప్పటిదాకా వాళ్ళు పరిగెత్తారు విజయాల కోసం. ఎంత స్పీడ్గా పరిగెట్టారో వాళ్ళు ఆ పరుగుని ఆపడం, వాళ్ళ కెరీర్ బాగుండి చాలా పీక్లో ఉన్నప్పుడే ఇక చాలు, సినిమాలు చాలు అని చెప్పి మన అందాలన్నట్టు శోభం అనిపించుకున్నాను. రేపొద్దున వాళ్ళు ఏదైనా అంటే నేనే బాధపడాలి, నా అభిమానులు బాధపడాలి అని చెప్పి అనుకుని ఆయన హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుని ఆ పరుగు ఆపడం అనేది ఆయనకే చెల్లింది. ఆయన ఆత్మకథ పేరు కూడా, అది కూడా ఒక కళే. పరిగెత్తడం ఒక కళ అయితే పరుగు ఆపడం కూడా ఒక కళ. ఇవి రెండూ తెలిసి ఉండాలి. ఎందుకంటే 100 కిలోమీటర్ల వేగంతో కారు నడపడం ఒక కళే, కానీ స్పీడ్ బ్రేక్ మధ్యలో ఏదో అడ్డొస్తే దాన్ని ఆపడం కూడా అంతే చాకచక్యం ఉండాలి, అంతే కళ అది కూడా. ఆ బ్రేక్ వేయడం కూడా అలాగే మన కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు అందరి చేత జేజేలు కొట్టుకున్నప్పుడు చాలా గౌరవప్రదంగా ఆ రంగం నుండి తప్పుకుంటే ఎటువంటి మాటలు పడక్కలేదు. మన చరిత్ర, మనం సృష్టించిన చరిత్ర అలా ఉండిపోతుంది. ఎప్పటికైనా సరే ఎంఎస్ ధోని అనే మాట ఆ చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో రాసి ఉండి దాన్ని ఎవ్వరూ చెరపలేరు, ఎవరు విమర్శించలేరు. కాబట్టి ఎంఎస్ ధోని గౌరవంగా ఏంటంటే క్రికెట్ ఆపు ఇక చాలు అని అనిపించుకోకయ్యా బాబు. మా అందరికీ గుండెల్లో గుచ్చినట్టు ఉంటుంది ఆ మాటలు. నిన్ను ఎప్పుడూ కూడా మేము హీరోగానే చూస్తాం, మా కళ్ళల్లో ఎప్పుడూ హీరోగానే ఉండాలి. మేము ఆపమని అడగం, నీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు చాలా పరిగెత్తే ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్. ఇది అంతా ఫాస్ట్ ఫార్వర్డ్, దేనికి ఆగట్లేదు. ఒకప్పుడులాగా సమయం లేదు. ఇవాళ ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫార్వర్డు, అంతా ఫాస్ట్. ఈ జనరేషన్లో ఇక ఒక్కసారి ఆలోచించుకుని వాళ్ళందరూ ఆపు అనే కన్నా నేనే ఆపేస్తున్నా అని చెప్పి తప్పుకుంటే మంచిదేమోనని నా ఉద్దేశం. ఇందులో
ఈ విషయాన్ని మిగిలిన క్రికెట్ అభిమానులందరూ కూడా భరించలేరు. రాను హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా కొట్టపోతే పక్కవాడు ఏదైనా అంటే మన పక్క క్రికెటర్, ఇంకోటి ఏంటంటే మేమందరం పక్క క్రికెటర్ బాగా ఆడుతున్నాడు అన్న తట్టుకోలేము, అంత విపరీత అభిమానం పెంచుకున్నాం నీ మీద. కాబట్టి MS ధోని నువ్వు ఇంకా ఆలోచించుకుని ఇంకా క్రికెట్ని చూసి ఆస్వాదించు. ఇప్పటిదాకా మొన్నదాకా ఆడి ఆస్వాదించావు కాబట్టి ఇలాంటి ఆపు చాలు, ఇలాంటి మాటలొద్దు. నీ మీద మా అభిమానం ఎప్పటికీ ఆగదు. అది ఇంకా అంతటి అభిమానాన్ని మాకు ఇచ్చేలాగా నువ్వు ఆట ఆడి చూపించావు, ఆటకే కొత్త పొంతులు నేర్పించావు. నిన్ను ఎవ్వరం కూడా ఆపు అని మేము అనలేము. కాబట్టి నువ్వు ఆలోచించుకుని ఇక చాలు అని కూడా నా పోటీ వాడు అనలేడు. కాబట్టి MS ధోని అన్యథా భావించకుండా ఈ విషయాలు నీ ద్వారా చేరితే కనుక ఇంకా అలాగే అభిమానులు కూడా చెప్తాను, అక్కడ ఒప్పుకున్నాడు కాబట్టి ఈ యొక్క సిరీస్లో తర్వాత ఆయనకి తెలుసు ఆయన ఏం చేస్తాడో చూద్దాం నిర్ణయాలు. ఆయన ఎప్పుడు క్రికెట్తో ముడిపడ్డ ఉన్న జీవితం, మనం చెప్పితేనో అదేదో ఆగిపోయేది కాదు. ఆయన చరిష్మా ఎప్పటికీ ఆగదు, ఎప్పటికీ చాలదు, మనకు సరిపోదు. సో MS ధోని, వీ లవ్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ.